మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ 601. హలో ఫ్రెండ్స్, స్టోరీలో ఎందుకు తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ కంపెనీ సీఈఓ ఈ వైష్ణవి రుద్రప్రియ అని వైశ్వ అనగానే విక్రమ్ ఆశ్చర్యంగా వైష్ణవి వైపు చూస్తాడు. వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ, హలో విక్రమాదిత్య గారు, ఏం చూస్తున్నారు అని అంటుంటే, నువ్వు ఈ కంపెనీ సీఈఓనా అని విరాస్ వైపు చూసి, విరాస్, నీ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారో చెప్పు అని అనగానే, అదేంటి విక్రమ్ అలా అంటున్నావు అని విరాస్ అర్థం కాక అడుగుతుంటే, లేకపోతే వైశ్యుని అక్కడ సీఈఓగా పెడితే ఇంక అందరూ ఈ రాక్షసుని చూసి పారిపోవలసిందే అని అనగానే విరాస్ చిన్నగా నవ్వుతూ, అలాంటిదేమీ లేదు విక్రమ్, తను ఒకప్పుడు ఒక కంపెనీని రన్ చేసింది. అసలు తన్ని నేను చూసి ఇంప్రెస్ అయ్యిందే తన బిజినెస్ మైండ్ చూసి. నిజంగా వైశ్యు చాలా బ్రిలియంట్ విక్రమ్. ఏదైనా దానిపైన ఫోకస్ పెట్టిందంటే ఇంకది సక్సెస్ అవ్వాల్సిందే. అన్ని కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళందరూ టెండర్ వేసి అంత పెద్ద టెండర్ కోసం అందరూ ఎవరికి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటే, అంత పెద్ద టెండర్ వైష్ణవి రుద్రప్రియ సొంతం చేసుకుంది అంటే ఇంకా వైశ్య గురించి ఏం చెప్పాలి అని విరాస్ అనగానే, వసుధార వైష్ణవి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మో, వైష్ణవి అక్క ఇంత టాలెంటెడా, మరి ఎందుకు తను ఎప్పుడు ఆఫీస్లో అంతగా వర్క్ చేయడం నేను చూడలేదు అని వసు మనసులో అనుకుంటూ ఉంటుంది. తనకన్నా హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళనైనా ఒకప్పుడు తన కనుసైగలతోనే వాళ్ళందరినీ తల వంచుకునేటట్టు చేసేది. ఇప్పుడు ఇలా ఉంది, కానీ అప్పుడు మాత్రం బిజినెస్లో చాలా పర్ఫెక్ట్గా ఉండేది అని విరాస్ చెప్పగానే విక్రమ్ నవ్వుతూ, నాకు తెలుసు విరాస్, వైశ్య గురించి నేను అన్నీ తెలుసుకున్నాను అని చెప్పగానే, మరి ఇంకేంటి, తను నా వల్లే మొత్తం బిజినెస్కి దూరం అయిపోయింది. ఇప్పుడు తను మళ్ళీ ఒకప్పటి వైష్ణవిలాగా చూడాలని అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ తను బిజినెస్లో అడుగు పెడితే తన టాలెంట్ ఏంటో తను నిరూపించుకుంటుంది అని విరాస్ చెప్పగానే, నీ ఇష్టం విరాస్, తన సీఈఓగా ఉండడానికి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని వైష్ణవి వైపు చూసి, నీకు బిజినెస్లోకి మళ్ళీ రావాలని ఉంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు వైషు, నువ్వు హ్యాపీగా నీ టాలెంట్ని నిరూపించుకోవచ్చు అని అనగానే, థ్యాంక్ యూ వికీ, నువ్వు విరాస్ ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉంటారు కదా, అది చాలు అని వైష్ణవి అనగానే, సరే అయితే ఇంక వెళ్దాం పదండి, చాలా పనుంది, ఇప్పటికే ఈవినింగ్ అయ్యింది అని అందరూ కలిసి లోపలికి వెళ్తారు. పాపం విక్రమ్కి తెలియదు, కొన్ని రోజుల తర్వాత వైష్ణవి విక్రమ్ కంపెనీకే ఎగైనెస్ట్గా వర్క్ చేస్తుంది అని. చూద్దాం ఏం జరుగుతుందో. తరుణ్ ప్రియా దగ్గర కూర్చుని ఉండగా విక్రమ్ వచ్చి, డాక్టర్ వచ్చారా తరుణ్ అని అనగానే, వచ్చారు బావా, చెక్ చేసి వెళ్ళారు, ఇంకొక 1 అవర్లో స్పృహ వస్తుందని చెప్పారు అని అనగానే, ఇంట్లో వాళ్ళకి అనుమానం రాలేదు కదా అని అడుగుతాడు విక్రమ్. లేదు బావా, జస్ట్ ప్రియా కళ్ళు తిరిగి పడిపోయిందని మాత్రమే చెప్పాను, వాళ్ళు హాల్లో ఉన్నారు, ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు అని చెప్పగానే, సరే అయితే జాగ్రత్త అని చెప్పి ఇంకందరూ కూడా హాల్లోకి వస్తారు. విక్రమ్, వైష్ణవి, విరాస్, వసుధార నలుగురు కూడా విరాస్ పెట్టే కంపెనీ గురించి ఇంకా వర్క్లో పడిపోతారు. నైట్ అవుతుండగా పంతులు గారు రాగానే రిత్విక్ అమృత చేత పూజ చేయిస్తారు. తర్వాత అమృత వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి వాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళిన తర్వాత అమృతని రెడీ చేయడానికి రాజేశ్వరి గారు, సావిత్రి గారు ఇంకా వైష్ణవి కొంతమంది వెడతారు. విక్రమ్, విరాస్ ఇద్దరు కూడా రూమ్లో కూర్చుని వర్క్లో బిజీగా ఉండగా ప్రియా అన్నయ్య అని పిలవగానే విక్రమ్, విరాస్ ఇద్దరు కూడా డోర్ దగ్గర ఉన్న ప్రియాని చూసి చైర్లో నుండి లేచి నుంచోగానే ప్రియా పరుగున విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ని హక్ చేసుకుని, థ్యాంక్ యూ అన్నయ్య, ఈరోజు నువ్వు లేకపోతే ఈ ప్రియా అసలు బ్రతికుండేది కాదు, నువ్వు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిజంగా సొంత అన్నయ్య ఉన్నా కూడా ఆ టైంలో నన్ను సేవ్ చేసి ఉండేవాడు కాదేమో, కానీ నువ్వు నీ సొంత చెల్లెల కంటే ఎక్కువగా నన్ను అనుకుని ఆ టైంలో నన్ను సేవ్ చేసి వాడి చేతిలో నా జీవితం బలవకుండా చేశావు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అన్నయ్య అని ప్రియా ఏడుస్తూ మాట్లాడుతుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ, నువ్వే కదా అన్నావు సొంత చెల్లెల్ని అని, ఈ రోజు నుండి అలాగే అనుకో ప్రియా అని అనగానే, తప్పకుండా అన్నయ్య, ఈ రోజు నుండి విక్రమ్ అన్నయ్యలాగే నువ్వు కూడా నాకు అన్నయ్యవే, థ్యాంక్ యూ అన్నయ్య అని అనగానే, ఇప్పుడు నీకు ఎలా ఉందిరా అని అడుగుతాడు విరాస్. బాగున్నానన్నయ్య అని పక్కనే ఉన్న విక్రమ్ను చూసి విక్రమ్ దగ్గరికి వెళ్ళి, సారీ అన్నయ్య అని తలదించుకోగానే విక్రమ్ ప్రియా తలని పైకెత్తి, ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయకు ప్రియా, ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పకుండా ఇంట్లో ఎవరికో ఒకరికి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళు, సరేనా అని అనగానే,
ఓకే అన్నయ్య, తప్పకుండా ఇప్పటి నుండి బయటకు వెళ్తే తరుణ్కి కానీ నీకు కానీ చెప్పే వెళ్తాను అని అంటుంది. ప్రియా, నేను ఒక విషయం అడుగుతాను, స్ట్రైట్గా నీ మనసులో మాట చెప్పు. నువ్వు తరుణ్ని ప్రేమిస్తున్నావా లేదా? ఏదో ఒకటి చెప్పు ప్రియా. ఎందుకంటే తను నీ పైన ప్రాణాలు పెట్టుకున్నాడు. అసలు నువ్వు స్పృహలో లేనప్పుడు తను ఎలా అయిపోయాడో కూడా నేను కొంచెం కూడా వివరించలేను. ఇప్పుడు కూడా తన్ని నువ్వు చూసే ఉంటావు. తను ఎంతలా ఏడ్చాడో నాకు బాగా తెలుసు అని విక్రమ్ అనగానే ప్రియా విక్రమ్ వైపు చూస్తూ, నేను కూడా తరుణ్ని చూశానన్నయ్య. అప్పుడే అర్థమైంది తను నా గురించి ఎంతలా బాధపడ్డాడో. కానీ తనకి నా ఫేస్ని నేను చూపించలేనన్నయ్య. తను చాలాసార్లు సాగర్ విషయంలో నన్ను హెచ్చరిస్తూ వచ్చాడు. కానీ నేను తన మాటని పట్టించుకోకుండా ఈరోజు ఇలాంటి స్థితి తెచ్చుకున్నాను. అందుకే తరుణ్తో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఇంకా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. తరుణ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను తరుణ్ని అని చెప్పగానే విక్రమ్ చిన్నగా నవ్వుతూ, అయితే నేను అంకుల్ వాళ్ళతో మాట్లాడి త్వరలోనే నీకు తరుణ్కి పెళ్లి జరిగేలాగా చూస్తాను. ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదు అని అంటుంటే, నీ ఇష్టం అన్నయ్య అని చిన్నగా నవ్వుతుంది ప్రియా. ప్రియా మాటలు విన్న తరుణ్ వెనుక నుండి ప్రియా అని పిలవగానే ప్రియా వెనక్కి తిరిగి తరుణ్ వైపు చూసి వెంటనే తలదించేసుకుంటుంది. తరుణ్ మాత్రం పరుగున ప్రియా దగ్గరికి వెళ్ళి, అంటే నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. ప్రియా అవును అని తల ఊపగానే వెంటనే తరుణ్ ప్రియాని హక్ చేసుకుని, ఇంత గుడ్ న్యూస్ ఇంత నీరసంగా చెప్తావేంటి ప్రియా? ఈ రోజు కోసం నేను ఎంతలా వెయిట్ చేస్తున్నానో నీకు తెలుసా? ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నీ మనసులో మాట ఏంటో నాకు తెలిసింది అని తరుణ్ చాలా హ్యాపీగా మాట్లాడుతుంటే, ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయను అని అనగానే, అదంతా అయిపోయింది కదా ప్రియా, ఇంక వాడు ఎప్పటికీ నీ జోలికి రాలేడు కూడా అని వెంటనే విక్రమ్ వైపు చూసి, నేను రేపే నాన్నతోటి ఈ విషయం మాట్లాడతాను బావా. తర్వాత ప్రియా వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి ప్రియని పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే విక్రమ్ నవ్వుతూ కంగ్రాట్స్ ఇద్దరికి అని అంటాడు. విరాస్ కూడా కంగ్రాట్స్ తరుణ్ అండ్ ప్రియా అని అనగానే థ్యాంక్ యూ అన్నయ్య అని చిన్నగా చెప్తుంది ప్రియా. తర్వాత తరుణ్ ప్రియా చేతిని పట్టుకుని అక్కడి నుండి బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు. విక్రమ్ విరాస్ వైపు చూస్తూ, ఇంకొక జంట పెళ్లికి రెడీగా ఉంది. నువ్వు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే తరుణ్ పెళ్లితో పాటు నీకు వసుకి కూడా పెళ్లి చేస్తే సరిపోతుంది. ఏమంటావు విరాస్ అని నవ్వుతూ అంటుంటే, తప్పకుండా నా పెళ్లితో పాటు వంశీ తన్వి పెళ్లి కూడా జరగాలి. వంశీ తన్వితో పెళ్లి కొప్పుకుంటే అప్పుడు నేను వసుని పెళ్లి చేసుకుంటాను. కావాలంటే మేము ముగ్గురం ఒకేసారి పెళ్లి చేసుకుంటామా అని విరాస్ కూడా నవ్వుతూ అంటాడు. అయితే ఇంకేం, ఇంకొన్ని రోజుల్లో ఈ ఇంట్లో మళ్ళీ పెళ్లి బాజాలు మోగబోతున్నాయన్నమాట. ప్రియా తరుణ్, విరాస్ వసు, వంశీ తన్వి ముగ్గురి కాంబినేషన్ చాలా బాగుంది. మనం తెలియక అనుకున్నా కూడా నిజంగానే తొందరలో నువ్వు వస్తారికి ప్రపోజ్ చేయడం, తర్వాత వంశీ తన్విని ఇష్టపడేటట్టు చేయడం, ఈ రెండు జరిగితే నెక్స్ట్ మీ ముగ్గురి పెళ్ళి ఒకే రోజు పెట్టుకుంటే సరిపోతుంది అని విక్రమ్ అంటాడు. మరి విరాస్, తరుణ్, వంశీ ముగ్గురి పెళ్ళిళ్ళు ఒకేసారి చూడడానికి అందరూ రెడీగా ఉండండి. ముగ్గురి పెళ్ళిళ్ళు ఒకేసారి చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. మీరేమంటారు? తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.